ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములో 14వ అధ్యాయము 13 చదువుకుందాం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపాలని ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. శాంతి టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరో ఎపిసోడ్లోకి, మరో సందేశంలోకి, మరో సందేశాన్ని వినడానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8 గంటల సమయం అంటే మరి టూ ఎర్లీ కాదని అనుకుంటున్నాను నేను. అలాగని ప్రభు చిత్తమైతే రాబోయే రోజులు ఇంకా టైం ఏదైనా 8 గంటలకు కాకుండా 7 గంటలకో 7:30కో ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 8 అనేది కొద్దిగా బిజీ టైం అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఈవినింగ్ రిపీటేషన్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందును బట్టి ఒకవేళ మీరు స్టార్ట్ అయ్యి 8:30 నుంచి మీరు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు, మీరు ప్రశాంతంగా ఆటోలో కూర్చున్నప్పుడు, క్యాబ్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఈ మెసేజ్ మీరు చూడొచ్చు. దేవుని వాక్యం మీకు తోడుగా ఉన్నట్టు, దేవుని వాక్య శ్రవణము మిమ్మల్ని ఆశీర్వాదంలో నడిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యము అపోస్తుల యొక్క చరిత్ర కదా, అది దేవుని వాక్యం ఎలా అవుతుందని భావించవద్దు. ఇది దేవుని వాక్యమే, దేవుడు మన కొరకు రాయించాడు. ఒకవేళ అపోస్తుల కార్యమే లేదు అనుకోండి మన బైబిల్లో, లేకపోతే కొత్త నిబంధనలో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను, వెంటనే రోమాపత్రిక, ఈ మధ్యలో 28 చాప్టర్స్ మనం మిస్ అయిపోయాం అనుకోండి. చాలా వరకు యేసు ప్రభు కాలము నాటి పరిస్థితులు, లేకపోతే తర్వాత అపోస్తుల కాలములోని యేసు ప్రభు యొక్క పరిచర్యను వాళ్ళు ఎలా కొనసాగించారనేది మనకు అర్థం కాదు. ఏదేమైనప్పటికీ అపోస్తుల కార్యములు అనేది ఒక అద్భుతమైన పుస్తకం, అది హిస్టారిక్ బుక్. సువార్తలు కూడా చారిత్రాత్మకమే. అలాగని కేవలం చరిత్ర మాత్రమే లేదు, అక్కడ ప్రబోధం కూడా ఉంది, ఉపదేశం కూడా ఉంది, సత్యం కూడా ఉంది, సమాచారం ఉంది, సత్యం ఉంది. కానీ ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ హిస్టారికల్గా చెప్పబడిన విషయాలు మనం చూస్తున్నాం. సంఘములో ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు తన దేహములో, తన మిస్టిక్ బాడీలో, తన అదృశ్యమైన దేహములో, తన సార్వత్రిక దేహములో, తన సంఘం అనే దేహంలో ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు అనే దాని గురించి ఈ అధ్యాయంలో మనం చూడగలం. అపోస్తుల కార్యములు ఇప్పటికే 14వ అధ్యాయంలో ఉన్నాం. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్లుగా ప్రభు చిత్తమైతే మనము ఇంకా కొన్ని రోజులు కూడా అపోస్తుల కార్యములు ధ్యానిస్తాం. ఈ సంవత్సరం అంతా అపోస్తుల కార్యములు ధ్యానిస్తాం. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం కూడా అపోస్తుల కార్యములు ధ్యానిస్తాం. అనగా మరొక 365 సందేశాలతో, అనగా ఇంచుమించు 730 సందేశాలు అపోస్తుల కార్యములోంచి మనకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 2025లో మనము వేరే ఏదైనా పుస్తకాన్ని గురించి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2025 నుంచి మీ క్వశ్చన్స్ వాటిని గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి, ఎక్కువ ప్రాక్టికల్గా నేను, నాతో పాటు ఇంకో ఎవరినైనా ఒకరిద్దరు దేవజనులను తీసుకొని రావాలి, లేకపోతే నేను మరొక దేవజనుడు, లేకపోతే ఒక ఇద్దరు దేవజనులు, అలా ఉండే విధంగా ఏదైనా కొద్దిగా ప్లాన్ చేయాలంటే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి దేవుడు నాకు మంచి నడిపింపు అనుగ్రహించినట్టుగా ప్రార్థించండి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినం ఎవరైనా సిక్నెస్ను బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఆఫీసులకి, స్కూల్కి, కాలేజీకి వెళ్లకుండా లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంటున్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మీకు ఎంత అనారోగ్యం వచ్చినా కానీ మీ వర్క్ని, మీ జాబ్ని అది అఫెక్ట్ చేయకూడదు. మీ స్పిరిచువాలిటీని అది బాధించకూడదు. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. మీరు సహకరించండి. ప్రార్థనే కదా అని చెప్పేసి అటు ఇటు కళ్ళు తెరిచి చూస్తూ ఉండొద్దు. కళ్ళు మూసుకోండి వీలంత వరకు, లేదంటే కాన్సన్ట్రేట్ చేయండి.
చివరి నామేనని పలకండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మమ్మల్ని 11వ నెలలో మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. 11వ నెలలో 10 దినాలు గడిచిపోయినాయి ప్రభువా. ఈ 11వ నెలను బట్టి మీ నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ మాసమంతా మీరు మమ్మల్ని నడిపించండి. 11 అనేది మీ వాక్యానుసారంగా ప్రత్యక్షత కనుక ఈ 11వ మాసంలో మాకు ప్రత్యక్షతలు అనుగ్రహించండి. వాక్యములోని ప్రత్యక్షతలు అనుగ్రహించమని కోరుతున్నాను. గత 10 మాసములు మీరు మమ్మల్ని కాపాడారు. మా ముందునటి 12వ మాసం కొరకే మీకు వందనాలు. ఇలా రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. సంవత్సరములు జరుగుతుండగా నీవు నీ కార్యాన్ని నూతనపరుస్తున్నావు. నూతనపరచాలి. నూతనపరుస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభువా. ఇతను ఎవరైనా అనారోగ్యాన్ని బట్టి ఆఫీస్కో, కాలేజీకో, లేకపోతే వాళ్ళు అర్జెంట్ వర్క్ చేయలేకుండా ఇంట్లో ఆగిపోయి బాధతో ఉన్నట్టయితే వారిని మీరు దర్శించండి. వారి పనులని చక్కగా వాయిదా పడిన వాళ్ళ పనులు చక్కగా పూర్తి చేసుకోవడానికి సహాయం చేయమని అనుకుంటున్నాను. ఇద్దరు హాస్పిటల్ చెకప్కి వెళ్ళబోతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్న కీమోల మీద సర్వే అవుతున్న వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్న డయాలసిస్ కోసం రెడీ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఒకవేళ ఈ కార్యక్రమం చూడని వారు, లేకపోతే అందుబాటులో లేని వారు ఉన్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ మాకు దూరంగా ఉండొచ్చు. మేము వాళ్ళని ఇమాజిన్ చేసుకోలేము. కానీ మీరు ఇటువంటి సమస్యల్లో ఎవరున్నా కానీ వారిని మీరు దర్శించమని, స్వస్థపరచమని, దైవికమైన స్వస్థతను వారు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈ వ్యూవర్స్లో ఎవరైనా, వీక్షకులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి. మీ రక్త ప్రోక్షణలోకి తెస్తున్నాం. యేసు అనేటువంటి అధికారం కలిగిన నామములో వారికి ఎటువంటి బలహీనత అయినా కానీ, బీపీ, షుగర్లు ఇవన్నీ నార్మల్ అవుటో సాయం చేయండి. థైరాయిడ్ లెవెల్స్ అయినా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అయినా ఇవన్నీ నార్మల్ అవుటో సాయం చేయండి ప్రభు. మనకు న్యూ బాడీని మీరు అనుగ్రహించండి. హెల్దీ బాడీని మీరు అనుగ్రహించండి. వాళ్ళ బాడీని మీరు రిన్యూ చేయమని అనుకుంటున్నాం. నయమాను దేహాన్ని పసిపిల్ల దేహముగా మార్చినట్లుగా ప్రభా, మా దేహములను హెల్తీ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాడీస్గా మీరు మార్చమని అనుకుంటున్నాం. మా దేహములు మీ ఆలయాలు, మీరు నివసించే స్థలం. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది. మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. నిన్నటి ఎపిసోడ్లో గంతులు వేసేటువంటి అనుభవం, లీపింగ్ ఎక్స్పీరియన్స్ను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 1400 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. మన ప్రయాణం ఇలా సాగుతూ ఉంది. ఇంకా 1600 ఎపిసోడ్లను చేసేస్తే ఓ 3000 ఎపిసోడ్లకు అయిపోతాయి. ఇంకా మెల్లగా అక్కడితో ఆగం. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. నేడో రేపో నా ప్రియుడు యేసు అనే భక్తులు పాడినట్లుగా ఆ పాటతో నేను ఏకీభవిస్తున్నాను. సిద్ధాంతపరంగా దాంతో ఏం విభేదించడం లేదు. ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు కాబట్టి నేడో రేపో అని మనం అనుకోవడంలో తప్పేం లేదు. పోయిన నెలలో నేను ఒక చోట ఒక మీటింగ్కి వెళ్తే ఒక దేవజనుడు ఆయన బోధిస్తూ 2027లోనో ఏదో లెక్కలు చెప్పాడు. ప్రభు వస్తాడు, వచ్చే అవకాశాలు ఉంది అన్నట్టుగా. సరే, మరి అంతదాకా కూడా పొడిగించకుండా ప్రభు వస్తాడు, ఇంకా ఉందిలేండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలని భావించకుండా ఆయన దొంగవలే వస్తాడు. ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. బీ ప్రిపేర్డ్, సిద్ధపడి ఉందాం, ఆయత్తపడి ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. గంతులు వేసేటువంటి అనుభవం, దానికి గంతులు వేయడానికి 4 పోలికలు బైబిల్లో చెప్పారు, బైబిల్ చెప్పింది అని మనం మాట్లాడుకున్నాం. ఒకటి, దుప్పిలాగా గంతులు వేసేటువంటి అనుభవం. ఇశ్రాయేలు ప్రజలు దుప్పుల్లాగా గంతులు వేయాలి. దుప్పి యొక్క స్వభావం గంతులు వేసేటువంటి స్వభావం. దుప్పి గంతులు, కుప్పి గంతులు కాదు. తర్వాత రాయబడిన విషయం, రథము వలె ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీద అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఇలాగ కిందకి మీదకి ఊగుతున్నట్టుగా ఉంటుందాన్ని గంతులు వేయడం అని చెప్పబడింది. లీపింగ్ ఎక్స్పీరియన్స్, లీపింగ్ ఆఫ్ ద చారియట్స్ అన్నట్టుగా రాయబడింది అని మనం చూస్తున్నాం. మూడోదిగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నట్టుగా దూడ వలె
గంతులు వేసేటువంటి అనుభవం. దుప్పిలాగా, రథములాగా, దూడలాగా, కువ్విన దూడల్లాగా గంతులు వేసేటువంటి కౌస్లాగా కాదు, అనగా బేబీ కౌస్ లాగా దూడల్లాంటి అనుభవం, యంగ్ ఎక్స్పీరియన్స్, నూతనపరచబడిన అనుభవం, గంతులు వేసేటువంటి అనుభవం, నాట్యపు అనుభవం. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో ఇద్దరు కుంటివాళ్ళు, వాళ్ళిద్దరూ గంతులు వేశారు. కుంటివాళ్ళు కాబట్టి గంతులు వేశారని కాదు, వాళ్ళకి జరిగినటువంటి ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు ఉంటే ఎగ్జైట్మెంట్. మనం కూడా గంతులు వేసే అంత పరిస్థితికి, అంత ఆనందానికి, మామూలు ఆనందం కాదు, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం అని రాయబడింది. దేవుని స్తోత్రం. చెప్పలేము, వర్ణించలేము, వివరించలేము. అటువంటి జాయ్ మనకు దేవుడిస్తాడు. ఫలాన్ని చూస్తే, ఫలాన్ని వింటే, ఫలాని చోటుకి వెళ్తే సంతోషం కలుగుతుంది. ఎంతో చెప్పలేము, మోతాదు మనకు తెలియదు. కానీ చెప్పసఖ్యము కానటువంటి ఈ లోకములో సంతోషాలన్నీ మోతాదుతో కూడుకున్నవి, అమౌంట్తో, డోస్తో ఇంత ట్యాబ్లెట్స్ చెప్పినట్టు 100 mg, 50 mg, 250 mg అని చెప్పినట్టుగా 500 mg అన్నట్టుగా పరిమిత మోతాదులు. కానీ ప్రభు యొక్క ఆనందం, పరలోకపు ఆనందం, అపరిమితమైనటువంటి ఆనందం, బ్లిస్ ఎక్స్పీరియన్స్, ఎస్టసీ ఎక్స్పీరియన్స్, పరమానందం, బ్రహ్మానందపు అనుభవం, దేవుని దివ్యానందం, మోక్షానందం, లేదా ఇలా వేరు వేరే పేర్లు మనం చెప్పుకోవచ్చు. 4వది నీటి వలె ఉబికేటువంటి, ఉప్పొంగేటువంటి, ఎగిసిపడేటువంటి, తన్నుకు వచ్చేటువంటి, గషింగ్, బాయిలింగ్ అయ్యేటువంటి, తెరలేటువంటి, మరుగుతున్నటువంటి అనుభవం, బబ్లింగ్ ఎక్స్పీరియన్స్, అనగా బబుల్స్ వచ్చేటువంటి, బుడగలు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్. మామూలుగా బుడగలు రావు. హీట్ ఇచ్చినప్పుడు, వేడి ఇచ్చినప్పుడు, ఉష్ణాన్ని కలుగు చేసినప్పుడు అప్పుడు బబ్లింగ్ జరుగుతుంది. అలా పొంగుతుంది కింద నీళ్ళు పైకి, అలాగా రొటేట్ అవుతున్నట్టుగా బబుల్స్గా తెర్లిన అనుభవం, మరుగుతున్నట్టు, సలసల కాగుతున్నటువంటి అనుభవం. అనగా దేవుడు తన బిడ్డలకు గంతులు వేసేటువంటి, నడవలేని స్థితిలో ఉన్న తన బిడ్డకైనా, నడవలేని వారికి ఎవరికైనా కానీ గంతులు వేసేటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడు, ఇవ్వగలడు. గోనె పట్టను విడిపించి గంతులు వేసేటువంటి అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించగలడు. నన్ను నడిపించాడు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు మాత్రమే ఉంది. కనుక మనం టైం వేస్ట్ చేసుకోకుండా, మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ మీ పనులన్నీ కొద్దిగా దానికి ఒక చిన్న కామా ఇచ్చి, ఫుల్ స్టాప్ ఇవ్వమని కాదు, ఒకవేళ స్టవ్ మీద వాటికి కాస్త సిమ్లో పెట్టేసి వచ్చేసి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. లేదు అంటే మొబైలే కనుక మీ స్టవ్ దగ్గరికి కూడా, మీ కిచెన్లోకి తీసుకొని వెళ్ళి దేవుని మాటలు వింటూ ఉండే. నేను అక్కడక్కడ కొంతమందిని చూశాను, ఉదయకాలం వాళ్ళ కిచెన్లో పని చేసుకుంటూ దేవుని మాటలు వింటూ ఉన్నారు. అలా దేవుని మాటలు వింటున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు సుమారు ఒక 10 సందేశాలని ఇందులో ఇచ్చానని నేను అనుకుంటున్నాను. 14వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 13. పట్టణమునకు ఎదురుగా ఉన్నటువంటి, లుస్త్రా అనేటువంటి పట్టణానికి ఎదురుగా ఉన్నటువంటి, ఆ పట్టణానికి పొలిమేరలో ఉన్నటువంటి, సరిహద్దులో ఉన్నటువంటి, ఆ పట్టణానికి వెలుపల ఉన్నటువంటి సమూహముతో కలిసి బలి అర్పించవలని ఉండెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మర్స్ గారి తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి, టీపీటీలో చదువుతున్నాను. స్తోత్రం. నౌ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ స్టూడ్ ద టెంపుల్ ఆఫ్ జూయస్. మన గ్రామాల్లో గ్రామ దేవతలు, లేకపోతే అన్నట్టుగా అక్కడక్కడ దేవాలయాలు ఎంట్రన్స్లో. విజయవాడ సిటీ గురించి చెప్పాలంటే, ఒక ఎంట్రన్స్లో ఒక చోట నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఇంకొక వైపు నుంచి ఎంటర్ అయితే ఇంకొన్నదలా మేరీ మాతా టెంపుల్. అంటే ఇంచుమించు ప్రజలు ఏం చేస్తున్నారంటే, పట్టణములో ఉన్నటువంటి
పండితులు లేదా ప్రముఖులు ఆలోచించేసి ఈ 4 మూలల్లో లేదా సరిహద్దుల్లో ఎక్కడైనా కొన్ని టెంపుల్స్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా నౌ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ స్టూడ్ ద టెంపుల్ ఆఫ్ జ్యూయస్. ద్యుపతి అనబడినటువంటి దేవత లేకపోతే దేవుడు, గాడ్, GOD అంటున్నప్పుడు జీ క్యాపిటల్ కాదు, ఇక్కడ స్మాల్ లెటర్. జీ క్యాపిటల్ లెటర్తో వచ్చి GOD అంటున్నప్పుడు దేవుడు, జీ స్మాల్ లెటర్తో వచ్చినప్పుడు మానవ నిర్మిత దేవుడు లేదా దేవత, గాడ్ లేదా గాడెస్ అనేటువంటి మాట చెప్పుకో. ద ప్రీస్ట్ ఆఫ్ ది టెంపుల్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ పాల్ అండ్ బర్నబాస్ బ్రాట్ బుల్స్ విత్ రీత్స్ ఆఫ్ ఫ్లవర్స్ draped on them to the gates of the courtyard where they were staying. దేవుని స్తోత్రం. ద గేట్స్ ఆఫ్ ది సిటీ లేకపోతే గేట్స్ ఆఫ్ ది సిటీనో గేట్స్ ఆఫ్ ది టెంపుల్ ఏదో ఒకటి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలకు వచ్చేద్దాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వీళ్ళు దేవుళ్ళని దేవుళ్ళు కాదు, దేవుళ్ళు అని అనుకున్నారు అని ప్రజలు అరుస్తుండడాన్ని బట్టి, కేకలు వేస్తుండడాన్ని బట్టి ఆ పూజారి, చదువుదాం, ఊరి బయట ఉన్నటువంటి దేవుని స్తోత్రం. పూజారి చేస్తున్న పని చూడండి. తమ పట్టణములోకి దేవతలు వచ్చారు, తమ పట్టణములోకి దేవుళ్ళు వచ్చారు. దేవతలు అని రాబడింది గాడ్స్, ద గాడ్స్ అని ఇంగ్లీష్లో అన్నారు. దేవుళ్ళు వచ్చినప్పుడు సన్మానించాలి, పూజించాలి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనంలో మనం గమనిస్తే నెబుకద్నెజర్ రాజు దానియేలును పూజించినట్లుగా చూస్తున్నాం. దాన్ని వ్యతిరేకించుంటాడు, అవన్నీ అక్కడ రాయబడలేదు. మనిషి పూజార్హుడు కాదు, దేవుడు మాత్రమే పూజార్హుడు. హిస్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. రెవరెండ్ అంటే అది. రెవరెండ్ అంటే పాస్టర్ అని కాదు, రెవరెండ్ అంటే బిషప్ అని కాదు. రెవరెండ్ అనే మాట ఒకే ఒకసారి బైబిల్లో ఉపయోగించబడింది, అది దేవునికి ఉపయోగించబడింది. హిస్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్. కానీ ఏ మనిషి రెవరెండ్ కాదు. రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, ఇక ఏదో మోస్ట్ రెవరెండ్ అని అన్నీ పెట్టుకుంటున్నారు. సంఘము ద్వారా, క్రైస్తవ మతము ద్వారా వచ్చేటువంటి టైటిల్స్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. టైటిల్స్తో మనకు అవసరం లేదు. మనకు ఒక కాలింగ్ ఉంది, కాలింగ్ ఈజ్ ఎనఫ్. ఒక ఆఫీస్ ఉంది, దట్స్ ఎనఫ్. ఒక గిఫ్ట్ ఉంది, దట్స్ ఎనఫ్. ఒక పిలుపు ఉంది, ఒక పని ఉంది, ఒక వరం ఉంది. ఒక వరం అంటే ఒక వరమనే కాదు, దట్స్ ఎనఫ్. కానీ ఇప్పుడు టైటిల్స్ వెనకాల వెళ్తున్నాడు. నా ముందు ఏదైనా పెట్టండి, వెనకాల ఏదైనా పెట్టండి. చూడండి, బ్రదర్ అని పిలవబడడం ఎవరికి ఇష్టం లేదు. అందరికి ఏదో రెవరెండ్లో, డాక్టర్లో ఏదో పెట్టాలి. దేవుని స్తోత్రం. అపోస్తులు అని పిలువబడుతున్న వాళ్ళు, ప్రవక్తలు అని పిలువబడుతున్న వారు. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి, ఆయన కూడా ఎక్సైట్ అయిపోయాడు. తన భక్తులు తన టెంపుల్కి వచ్చేవాళ్ళు, తన మందిరానికి వచ్చేవాళ్ళు. ద్యుపతి ప్రార్థనా మందిరానికి, ద్యుపతి యొక్క జీసస్ కాదండి, జ్యూయస్ అనబడినటువంటి ఆ గ్రీక్ గాడ్, ఆ గాడ్ యొక్క భక్తులైనటువంటి వాళ్ళు పౌలు గారి ద్వారా జరిగినటువంటి కార్యం, ఆ కుంటివాడిని నడిపించగలడం, దీన్ని చూసి షాక్ అయిపోయారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇదంతా, ఇది ఎలా జరిగింది? కాబట్టి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మహానుభావులు, మహాత్ములు, వీళ్ళు మహిమ కలిగిన వాళ్ళు, వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళు భావించారు. ఈ భావన నుంచి ప్రజల్లోకి వాళ్ళ గురించి సరైన భావనలోకి అభిప్రాయాలు తీసుకుని రావడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది, అది వేరే విషయం. మన టైటిల్ వ్యర్థమైన మతం. ఈ టైటిల్ చూసి మీరు అడగొచ్చు, వ్యర్థమైన మతం ఏంటి అని. ఒక మతాన్ని గురించి నేను చెప్పడం లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, ఆ ప్రస్తావన ఇక్కడ లేదు. ఏ మతాన్ని గురించి, అక్కడ ఉన్నటువంటి జూయిష్, లోకల్ యూరోప్లో ఉన్నటువంటి, యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి ఏన్షియంట్ రిలీజియన్స్ని గురించి, ఏన్షియంట్ రిలీజియస్ బిలీఫ్స్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. మతము అంటే మతికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, అంతవరకే.
నేను ఒక మతాన్ని విమర్శించడం లేదు, విమర్శించడం తప్పేం లేదనుకోండి, సద్విమర్శలో ఇప్పుడు తప్పేం లేదు. అన్ని జనులు క్రైస్తవేతరులు క్రైస్తవత్వాన్ని విమర్శిస్తున్నారు, క్రైస్తవ బోధకులమైన మేము క్రైస్తవేతర మతాల్ని విమర్శిస్తున్నాం. ఆ విమర్శ వ్యక్తిగతమైన దూషణగానో, విమర్శ అనేది అర్థం పర్థం లేనటువంటి ఒక నాశనాత్మకమైన నిర్మాణాత్మకం కానటువంటి డిస్ట్రక్టివ్ అయినటువంటి విమర్శగా మారకూడదు. అంతవరకే సత్యాన్ని గ్రహించాలి. విమర్శ అనేది కొంతవరకు సమ్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్స్. సరే, దేవుని స్తోత్రం. విమర్శ అంటే నేను విమర్శకు గురయ్యాను, అయితే విమర్శకు లోనయ్యాను అన్న మాటలు కూడా బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. అనగా జడ్జిమెంట్ అని అర్థం, జడ్జింగ్ జరిగిందని అర్థం, తీర్పు జరిగిందని అర్థం. సరే, దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వ్యర్థమైన మతం, వ్యర్థమైన మతంలో, వ్యర్థమైన మతాల్లో క్రైస్తవత్వం కూడా అది ఒక మతమే. మతం కాదంటున్నారు ఇప్పుడు, ప్రతివాడు మతం కాదంటున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం మనది ఒక మతంగా గుర్తించబడింది. మతం అంటే పాపమని కాదు దాని అర్థం. మతం అంటే దేనికి మనం కట్టుబడి ఉన్నామో అది మతం. రిలీజియన్ అంటే మనం దేనికి అటాచ్ అయి ఉన్నామో, అఫిలియేట్ అయి ఉన్నామో. లాటిన్ మాట రిలీజియోస్ అనే మాట దాని యొక్క అర్థం ఏంటి? దేనికి కట్టుబడి ఉన్నామో, ఏ సిద్ధాంతానికి, ఏ భావనకి నేను అనుబంధంగా ఉన్నాను అంతవరకే. కానీ క్రైస్తవత్వం మతం కాదంటారు. క్రైస్తవత్వం మతమే. మతం అంటే మతం కాని దాంట్లో కూడా, మార్గం అని చెప్పబడిన దాంట్లో కూడా కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. మతం కాదండి ఇది మార్గం అండి, మతం కాదండి ధర్మం అండి అని చెప్పినప్పటికీ కూడా క్రైస్తవత్వాన్ని మతంగానే భావిస్తున్నారు. స్తోత్రం. నిజమైన భక్తి ఏదనగా, యథార్థమైన భక్తి ఏదనగా అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం అక్కడ రాబడింది ట్రూ రిలీజియన్. రిలీజియన్ మతం. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు. నంబర్ 1 మొట్టమొదటి విషయం 14వ అధ్యాయం 11, 12 వచనాల్లో జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి, పౌలు చేసింది కాదు, పౌలు ద్వారా దేవుడు చేసిన దాన్ని చదవద్దు. నంబర్ 1 శక్తి కలిగిన కార్యాలు, సూచక్రియలు. ఇక్కడ రాయబడింది 3వ వచనంలో, కాబట్టి వారు ప్రభువును అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభు వారి చేత సూచక్రియలు. నంబర్ 1 సూచక్రియలు అద్భుతములను జరిగిస్తూ చేయిస్తూ తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పింది. లుస్త్రాలో కూడా ఇది జరిగింది. అంత్యోక్యలో ఇది జరిగిందో లుస్త్రాలో కూడా అది జరిగింది. ఒకటి శక్తి లేని మతంలో, శక్తి ప్రదర్శన జరగని మతంలో, పవర్ మేనిఫెస్టేషన్ లేనటువంటి రిలీజియన్ ఆనాటి లుస్త్రాలో ఉన్నటువంటి మతం. ఆ మతం పేరేంటో మరి వీటిలోకి మనం వెళ్ళలేదు. ద లిస్ట్రియన్ రిలీజియన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక పూజారి యొక్క ప్రస్తావన, కానీ పూజారి చేసిన పనిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతడు షాక్ అయిపోయాడు. ఇటువంటి మిరకల్స్ వాళ్ళ టెంపుల్లో జరగడం లేదు, జూయిష్ టెంపుల్లో జరగడం లేదు, మెర్క్యూరీ యొక్క టెంపుల్లో జరగడం, జూపిటర్ యొక్క టెంపుల్లో జరగడం లేదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 11, 12 వచనాలు లుకియోని భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చినారని కేకలు వేసి, ప్రజలు వేసిన కేకలని, మెజారిటీ ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయాన్ని పూజారి విన్నాడు, అంగీకరించాడు. పూజారికి స్వతహాగా ఒక అభిప్రాయం లేనట్టుంది, ఒక ప్రీస్ట్కి సెపరేట్ అభిప్రాయం లేనట్టుగా ఉంది. పర్వర్ట్ అయినటువంటి పీపుల్ ద్వారా నడిపించినటువంటి, ప్రజల చేత నడిపించబడిన పూజారిలాగా ఉన్నాడు, యాజకుడిలాగా ఉన్నాడు. యూదా మతంలోని యాజకుల గురించి రాయబడింది. ఈ రోజున కూడా ప్రజల చేత మేము నడిపించబడతాం, ప్రజలు చెప్పినట్టే చేయాలి, విశ్వాసులు చెప్పినట్టే చేయాలి, సంఘ సభ్యులు చెప్పినట్టే చేయాలన్నట్టుగా ఉంది మా పరిస్థితి. దేవుని చేత నడిపించబడడం ముఖ్యం. పాస్టర్ చేత నడిపించబడకూడదు, ప్రజల చేత నడిపించబడకూడదు, సేవకుని చేత నడిపించబడకూడదు, సహోదరుని చేత నడిపించబడకూడదు. కానీ దేవుని చేతనే, సృష్టికర్త అయిన దేవుని చేతనే మనం నడిపించబడాలి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి, మెజారిటిజానికి మనం ఓటు వేయకూడదు. అందరు చెప్పారు కాబట్టి అది కరెక్టే అనుకోకూడదు. దానితో ఏకీభవించింది మతం. వాళ్ళందరూ చెప్పారు కాబట్టి కరెక్టేనండి. 100 మందిలో 90 మంది చెప్పారు కాబట్టి కరెక్ట్ అండి. 100 మందిలో 90 చెప్పారు కాబట్టి కరెక్ట్ అండి. నో, కానే కాదు. సత్యము ఎంతమంది ఒప్పుకోకపోయినా అది సత్యమే. అబద్ధము ఎంతమంది ఒప్పుకున్నా కానీ అది సత్యం కాదు. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయము, అధిక సంఖ్యాకులతో ఏకీభవించడం. ఈ ప్రజాస్వామ్య విధానం
మతంలో కనిపిస్తుంది. ప్రజల మతం ప్రజాస్వామ్య విధానములో ఉంటుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి వారమే. వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకోలేకపోయారు. వివేచన కోల్పోయిన వాళ్ళు, సరైన వివేచన లేనివారు. మతంలో జరిగేటువంటి పని ఏంటంటే శక్తిని ఆశ్రయించకపోవడం, శక్తి లేకపోవడం. అంతేకాకుండా సంఖ్యాకులు ఏది చెప్తారో, అధిక సంఖ్యాకులు ఎక్కువ ఏం చెప్తారో దాన్నే ఫాలో అయిపోవడం, దాన్ని అనుసరించడం. మూడోది వచ్చేసి మనం ఆలోచిస్తున్న మాట, మనం చదువుకున్న మాట, స్వభావాల గురించిన వివేచన లేక సరైన వివేచన కోల్పోయినటువంటి పరిస్థితి. మతము మనలో ప్రవేశించి మనలో ఉన్న వివేచనను తరిమివేస్తుంది, వెళ్ళగొడుతున్న పరిస్థితి. సత్యము మనల్ని సరైన విధానంలో నడిపిస్తుంది. సత్యము సరైన వివేచన మనకు అనుగ్రహిస్తుంది. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 19వ వచనం. అంత్యోక్య నుండి ఈకో నుండి యూదులు వచ్చి జనసమూహంతో, అంటే ఈ వాక్యం ఎందుకు చదివించానంటే, ఈ పూజారికి ఏమైంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఆ పూజారి శక్తిని చూసి షాక్ అయిపోయాడు. శక్తిని తన మతములో, తన సొంత మతంలో శక్తిని అనుభవించేటువంటి అనుభవాలు లేవు. ఇదేదో బాగుంది, ఈ సిస్టమ్ ఏదో బాగుంది అనుకున్నాడు. గారడి సీమోను పరిస్థితి కూడా అదే. సంఖ్యాకుల యొక్క లేదా సభ్యుల యొక్క అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన పరిస్థితి అతనిది. మూడోది, అతడు సరైన వివేచన కోల్పోయిన పరిస్థితి. 4వది, సత్యమును స్వీకరించని పరిస్థితి. సరే, నువ్వు ఇలా చేసావు, సువార్త ప్రకటించాడు పౌలు బర్నబాలు, రిజల్ట్ ఏంటి? అతను స్వీకరించినట్లు కానీ విశ్వాసానికి లోబడినట్టుగా లేదు. మతాల్లో సత్యాన్ని స్వీకరించడం లేదు. మాదే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్. ఒక హయ్యర్ ట్రూత్ వైపు మొగ్గు చూపించకపోవడం, తాత ముత్తాతలుగా వస్తున్నటువంటి ఆ తలంపులతోనే తాళి కట్టించుకున్నట్లుగా ఉండడం, అంటే దాంతో అనుబంధమైనట్టుగా ఉండడం, ఇదే అనేటువంటి ఆ ఫ్రేమ్లోనే, ఆ మైండ్ సెట్లోనే ఉండడం విచారకరమైన విషయం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4వ విషయం, సత్యాన్ని స్వీకరించకపోవడం. సత్యాన్ని స్వీకరిస్తూ అసలు సిసలైన రిలీజియన్లో మనం ఉండడానికి, దైవికమైనటువంటి ఆ రిలీజియస్ భావనలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.